హాయ్ అండి. మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామా. చాలామంది చికెన్ పీసెస్ కన్నా గ్రేవీనే ఎక్కువ ఇష్టపడతారు. సో వాళ్ళ కోసమే ఈ కర్రీ. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ నూనెలో వేసుకుని దోరగా వేయించేసుకుందాము. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దీంట్లో కూడా ఈ చికెన్ శుభ్రంగా కడుక్కుని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇలా చికెన్ దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి పసుపు, ఉప్పు, కారం తగినంత అన్నీ కూరకి సరిపడా సమానంగా వేసేసుకోండి. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకోండి. ఎవరు కారం ఎక్కువ తింటారో, ఎవరు కారం తక్కువ తింటారో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ మసాలాలన్నీ మొక్కకు పెట్టేంత వరకు ఉడకబెట్టుకొని, ఈలోపు ఒక చిన్న ఆనియన్ను ఇలా రెడ్ కలర్లో వేయించుకుని దీంట్లోకి ఒక 2 స్పూన్లు పెరిగేసుకుని దీన్ని కూడా మెత్తగా పేస్ట్లా పట్టేసుకోండి. ఇది మెత్తగా పేస్ట్ పెట్టుకున్నారు కదా, ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇది వేగిన తర్వాత చికెన్ చూడండి, ఉప్పు కారం మసాలా అన్నీ దూరగా పట్టిన తర్వాత 2 ఎర్రటి టమోటాలు పేస్ట్లో చేసుకోండి. అవి కూడా ఈ టమాటో సూప్ అంతా ముక్కలకి బాగా పెట్టాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకున్నాము. ఈ ముక్కలు టమాటో సూప్లో ముక్కలు బాగా ఉడుకుతాయి. ఈ కూర చూడడం కాదండి, ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. నేను గరం మసాలా వేయడం మర్చిపోయానండి. ఇందాక ఉప్పు కారంతో పాటు వేసుకోవాలి, కానీ ఇప్పుడు వేస్తున్నాను, మీరు మిస్ కావద్దు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి చాలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ కర్డ్, ఇది కూడా మెత్తటి పేస్ట్లా చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కలుపుకొని దీంట్లో కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని ఈ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మంచి గ్రేవీతో చాలా టేస్ట్ ఉందండి. ఇది పూరి అండ్ రోటీ, చపాతీ, రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ యొక్క ఫైనల్ లుక్ ఇదండి. చూడండి అంత మంచి గ్రేవీతోటి అండ్ కర్రీ కూడా సూపర్ టేస్ట్ ఉంది. చికెన్ కర్రీలోకి గ్రేవీ లేకపోతే అస్సలు తినలేము కదా. ఒట్టి పీసెస్ కన్నా మనం ఎక్కువ చికెన్ కర్రీ అంటే గ్రేవీతోనే ఎక్కువ తింటాము. అండ్ బగారా రైస్ చికెన్ కర్రీ అంటే ఇంకా అస్సలే చెప్పకూడదు. సో ఇంకెందుకంటే ఆలస్యం, ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.